ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు ఆ తలకాయ ఎక్కడుందో నాకు తెలియదు. కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాంట. ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవురా నాయన. మన గాడిదలు ఏం చేస్తావా, ఒండ్ర పెడతాయా, ఏమంటారు గాడిదలను? గాడిదలు అరిస్తే ఏమంటారు నరసింహ? గట్లున్నది మీ గాండ్రింపులకు, మీ బెదిరింపులకు, ఉడత ఊపులకు భయపడ్డోడు ఎవరు లేరు బిడ్డ. ఈడ దుక్కి దున్నిన చేతులు ఉన్నాయి. మీరేదో తోలు తీస్తా అంటే తీపించుకోనికే లేము. ఈ కండలు కరిగినాయి, మిగిలిందే తోలు. ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో, నీ తోలు సంగతి చూసుకో. ఊర్లో మాకు తెలుసు, ఊర్లల్లో నాటుకోళ్ళు ఉంటాయి కదా, కోని కాల్చినాక మనం మంచిగా కాల్చి తోలు తీసి పసుపు పెడతాం కదా, మంచిగా తోలు తీసి పసుపు పెడతారు బిడ్డ మా కొడంగల్ వాళ్ళు. నువ్వేదో తెలివితేటలు అనుకుంటున్నావు. ఈ తమాషా మాటలు, ఈ అతి తెలివితేటలు కట్టిపెట్టుకో. ఎన్ని ఎలక్షన్లు జరిగినా సిగ్గు లేకుండా అన్నిట్లలో డిపాజిట్లు పోతున్నా, బండకేసి కొడుతున్నా బుద్ధి రాలే. ఇప్పటికైనా మారుండ్రి. నాకేం లేదు, మీరు అట్లుంటేనే మంచిది. ప్రజలు చీత్కరిస్తారు, చీదర కొడతారు, లాస్ట్ దేనికి వనికి రాకుండా పోతారు. కాకపోతే ప్రతిపక్షమే లేదు తెలంగాణలో అని బయటకు పోతే ఇజ్జత్ పోయేటట్టు ఉన్నది. అదొక్కటే నా చింత. అందుకే మిత్రులారా మంచిగా చేయండి. వేదిక మీద ఉన్న పెద్దలకు, మా మంత్రులకు అందరికీ నా సూచన, గ్రామాలలో సర్పంచులు వచ్చారు, అందరినీ కలుపుకోపోండి. గ్రామాల అభివృద్ధి జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ తెలంగాణ అభివృద్ధి చేసే బాధ్యత మనది. చిన్న వయసులో నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు చాలామంది మా సర్పంచ్ అమ్మ వచ్చింది సజ్జకాన్పేట, రేణుకమ్మనా మౌనిక, మా రాములు తమ్ముని కోడలు మౌనిక చెప్పింది 24 ఏళ్ళు చిన్న వయసులో నేను సర్పంచ్ అయిన సార్ అని. ఎన్నో ఆలోచనలతోని ఇలా చిన్న వయసులో మీరు అందరు సర్పంచ్లు అయినరు. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు అయినరు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు అయినరు, 22, 23 ఏళ్ళకు ఉన్న వాళ్ళు అయినరు, పెద్దోళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా సర్పంచ్లు అయినరు. మా రాఘవ వాళ్ళ తల్లి సర్పంచ్ అయింది. వీళ్ళందరూ ఎందుకు అయినరు అంటే గ్రామానికి ఏమైనా చేయాలని అయినరు. మరి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ గ్రామానికి చేయాలన్నదాన్ని మనం ఈరోజు పూర్తిగా సహకారం అందించాలి వాళ్ళకు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఊర్లలో ఏం మాట ఇచ్చినరో ఆ పనులు మనం చెయ్యాలి. వీలైనంత మేరకు నిధుల కష్టం ఉన్నది, మనం ఇచ్చేది మనం ఇద్దాం, కేంద్రం నుంచి తెచ్చేది కేంద్రం నుంచి తెద్దాం. మార్చి లోపల కేంద్రం నుంచి 3,000 కోట్ల రూపాయల నిధులు నేను పట్టుకొస్తా. మీకు అందరికీ గ్రామాలలో నిధులు ఇచ్చే బాధ్యత నాది. మార్చి 31 తారీఖు లోపల 3,000 కోట్ల రూపాయలు గ్రామాలకు పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా మంచిగా ఖర్చు పెట్టుకుని మంచి పేరు తెచ్చుకోరు. నాకెట్లా చిన్న వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందో, రోజుకు 18 గంటలు కష్టపడి ఎట్లయితే పనిచేస్తున్నానో మీరు కూడా గ్రామాలలో పని చేయండి, కష్టపడుండ్రి, గ్రామంలో ఇంత మంచి పేరు తెచ్చుకోండి, గ్రామాన్ని అభివృద్ధి చేయండి. నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది. మళ్ళీ 2029లో ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి లెక్క వాళ్ళు చూసుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు కేవలం అభివృద్ధి మీదనే దృష్టి పెడదాం, గ్రామాలను ముందుకు తీసుకెళ్దాం. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ముందుకు వెళ్దామని మీరందరూ సిద్ధమే కదా గ్రామాలను అభివృద్ధి చేయడానికి? మీరందరూ సిద్ధమే కదా? ఇవాళ మా పోలీసు వాళ్ళు చెప్పినా కానీ మరి ఏమైందో, గెలిపించిన వాళ్ళేమో బయటూరు, గెలిచిన వాళ్ళేమో లోపలూరు. బయట చాలా మంది మా ముఖ్యమైన నాయకులందరూ కనిపించారు, పలకరించుకుంటూ వచ్చిన. ఏందా అంటే మా రాఘవ్ 10 పాసులే ఇచ్చిండు అన్న, ఏం చేయాలని అంటుండు. కాకపోతే మా ఇందరు మరి పరిస్థితి ఏమో పాసులు ఇచ్చేది లేదు. బయట ఉన్నోళ్ళు తక్కువ కాదు, లోపలికి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాదు. మీరందరూ నా కుటుంబ సభ్యులే. మళ్ళీ నేను వస్తా, మీ అందరినీ కలుస్తా, మళ్ళీ కూర్చొని అభివృద్ధి చేసుకుందాం. కొడంగల్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు, మీ అందరు సహకరిస్తేనే సాధ్యమైతే. అన్ని గ్రామాలకు ఏం కావాలనో గ్రామ సభలు పెట్టుకోండి, గ్రామ సభలలో చర్చించుండ్రి, మంచి పనులు చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. పెద్ద ఎత్తున మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి సప్పట్లు కొట్టుర్రి. ఎందుకంటే మీ గెలుపులో బయట ఉన్న వాళ్ళు ఉండరు. ఈ సప్పట్లు అన్నీ బయట ఉన్న వాళ్ళకి వినిపించాలి. మా మీడియా వాళ్ళు కూడా తీసి బయట ఉన్న మా కార్యకర్తలకు, నాయకులకు చూపించాలి. గట్టి కొట్టుర్రి, ఇంకా గట్టి కొట్టుర్రి, ఇంకా గట్టి కొట్టుర్రి. సీటీలు రావానే కొడంగల్ వాళ్ళకు సీటీలు కొట్టారేమా? ఇప్పుడు నమ్మకం వచ్చింది, బయట ఉన్న వాళ్ళకు కూడా సంతోషమైంది. మీరు అందరు సీటీలు కొట్టి ఈ గెలుపును ఒక పండుగలాగా చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా.